వెల్కమ్ టు మన భీమిలి న్యూస్. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. గత 5 ఏళ్లలో ఏం చేశారో తెలుసుకున్నాం. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ. విశాఖలో ప్రైవేటు ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణం బలి. మహిళా ఆందోళన. ఆంధ్రప్రదేశ్లో భారీగా చెట్లు పెంచి అటవీ సంపద పెంచాలి ముఖ్యమంత్రి చంద్రబాబు. విశాఖ భీమిలి ఆనందాపురం మండలం గంభీరం రిజర్వాయర్లో స్నేహితుల దినోత్సవం రోజు విషాద ఛాయలు. అవమానాలకి గురై ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు. జగనన్న కాలనీలో వైసీపీ పెద్దలతో అనేక అవకతవకలు, వీటిపై చర్యలు చేపడతాం మంత్రి. గత 5 ఏళ్లలో ఏం చేశారో తెలుసుకున్నాం. వెటర్నరీ కాలనీలోని VMC పార్క్లో నూతనంగా నిర్మించిన జిమ్ను మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు గారికి మరియు మోడల్ డైలీ చైర్మన్ ధన్ ప్రకాష్ గారికి, 10వ డివిజన్ కార్పొరేటర్ దేవినేని అపర్ణ గారికి, ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఈ యొక్క వెటర్నరీ కాలనీలోని పార్క్ మరియు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు గారికి మరియు మోడల్ డైలీ చైర్మన్ ధన్ ప్రకాష్ గారికి, 10వ డివిజన్ కార్పొరేటర్ దేవినేని అపర్ణ గారికి, ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఈ యొక్క వెటర్నరీ కాలనీలోని పార్కులో ఈ యొక్క జిమ్ని ఈరోజు ఇనాగ్రేషన్ చేయటం, అది కూడా ఇక్కడ ఉన్న ఈ కాలనీలో వాళ్ళందరూ కలిసి వాళ్ళ సొంత నిధులతో ఎక్విప్మెంట్ కొంటూ వాళ్ళందరినీ నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా ఎక్కువ ప్రయారిటీ గ్రీనరీకి ఇస్తారు. అందుకనే గ్రీన్ కార్పొరేషన్ని 2014-19 దాకా గ్రీన్ కార్పొరేషన్ ఒక కార్పొరేషన్ ఎస్టాబ్లిష్ చేశారు. దానికి ఒక MDని కూడా వేయడం జరిగింది. దాని మీద స్పెషల్ డ్రైవ్ జరగడం జరిగింది. మనకు అప్పుడున్న 114 మున్సిపాలిటీస్లో దానికి ప్రత్యేకమైన ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. నేను నిన్నే యాక్చువల్గా ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేస్తూ ఈ గ్రీన్ కార్పొరేషన్ దాని మీద, స్వచ్ఛాంధ్ర దాని మీద, రెండింటి మీద డిస్కస్ చేశాను. ఈ రెండింటికి కూడా ఫారెస్ట్ ఆఫీసర్లు ఇస్తే ఇంకా బెటర్గా చేయొచ్చు, వాళ్ళకైతే ఇంకొక బెటర్ అవగాహన ఉంటుందని నేను నిన్న ఒక 15 నిమిషాలు దీని మీద డిస్కస్ చేశాను. ముఖ్యమంత్రి గారు కూడా ఒక డైరెక్షన్ ఇచ్చారు. ఎలా గ్రీనరీ డెవలప్ చేయాలా, పార్కులు డెవలప్ చేయాలి, యాక్టివిటీస్ ఎలా డెవలప్ చేయాలి, జిమ్స్ కావచ్చు, వాకింగ్ ట్రాకింగ్ కావచ్చు, ఇవి కూడా నిన్న సండే అయినా నిన్న యాక్చువల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఈరోజు కొన్ని సమస్యలు ఇక్కడ చెప్పారు. మొదటిది పక్క బిల్డింగ్, అది సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చాం. స్పోర్ట్స్ యాక్టివిటీ వాళ్ళ కోసంగా కట్టారు, కానీ శిథిలావస్థలో ఉందన్నారు. నేను కూడా చూశాను. నిజంగా అది ఎప్పుడు పడిపోతుందో అనే స్థితిలోనే ఉంది. కొంత భాగం కూడా పెంచులు పడిపోతుంది. నేను ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళతో డిస్కస్ చేస్తాను. అంటే కార్పొరేట్ గారు ఒకటి చెప్పారు, వాళ్ళకి ఎక్స్చేంజ్గా వేరే ల్యాండ్ ఇస్తే ఆ ల్యాండ్ని మనం ఈ కాలనీకి తీసుకోవచ్చు అని. దాని విషయం ఖచ్చితంగా నేను ఆ కన్సర్న్ అధికారులతో డిస్కస్ చేస్తాను, అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా L&T వాళ్ళు స్టార్ట్ చేసిన వరకు వాటి కంప్లీట్ చేయాల్సి ఉంది. మొన్న ఈ మధ్య ఒక 1 వీక్ బ్యాక్ మున్సిపల్ అధికారులను పిలిచాను నేను. అసలు ఏం జరిగింది, గత 5 సంవత్సరాల్లో ఏమేం చేశారు, ఏమేమి పెండింగ్ వర్క్స్ ఉన్నాయని. విశాఖలో గీతం ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణం బలి. వైద్యులు సరిగా పట్టించుకోకపోవడంతోనే తన భర్త చనిపోయాడంటూ కుటుంబ సభ్యులతో కలిసి ఆసుపత్రి ముందు భార్య ఝాన్సీ ఆందోళన. అక్కడికి అది అయిన తర్వాత వాళ్ళు బ్లడ్ షీట్లు గబా మార్చేస్తారు. మమ్మల్ని పంపించేసి మా అన్నయ్య ఏంటంటే ట్రీట్మెంట్ భయపడి ఇంకెక్కడైతే ఏం చేస్తారని భయపడి మా అన్నయ్య ఏమో వాళ్ళకి దండం పెడుతున్నాడు. ఏంటి ఇప్పటికైనా కాస్త రికవర్ అయ్యేలాగా చూడండి అని కాలు పట్టుకున్నాడండి. మా అన్నయ్య ఆ లోపల వచ్చిన డాక్టర్ కి సరే అయిపోయిన తర్వాత 11 o'clock వెళ్ళేటప్పటికి ఆయనకి ఆక్సిజన్ తీసి ఎన్ఐవి సాయి విజయ్ ఎన్ఐవి పెట్టారు. ఆక్సిజన్ తీసేసి ఎన్ఐవి పెట్టారు. అంటే మార్నింగ్ నేను వెళ్ళేప్పటికి మార్నింగ్ వైద్యుల నిర్లక్ష్యం ఎన్ఐవి పెట్టారు. అంటే ఎన్ఐవి పెట్టే విధానం కూడా మీకు చెప్తానండి. ఇప్పుడు పేషెంట్ అనేది లాక్కుంటారు కాబట్టి ఎన్ఐవి పెట్టేటప్పుడు చాలా భద్రంగా నోట్తో తీసుకుంటారా, దీంతో తీసుకుంటారా?
నోస్ ఇలా ముడిచేసి అవును. ఇంతలా NIV పెడితే ఆ మనిషి ఎట్లా Breathing ఎలా అవుతుంది? బ్రీతింగ్ ఎలా అవుతుంది? అవును. అబ్జర్వ్ చేసుకోలేకపోతే నేను 3 సార్లు తిరిగితే ఏంకండి నోట్తో తీసుకుంటారు, ముక్కుతో తీసుకో, ఏ చిన్నపిల్లలాగా గెసురుతుంటే ఆయన అంత మనిషి అయితే కాదు. కాకపోతే తన అబ్బాయిని చెప్పుకోలేని పరిస్థితిలో నేను కిందకు చూసేసరికి నోస్ ఇలాగ అణిచేసి ఉన్నప్పుడు ఇంకా వెంటనే మళ్ళీ కేకలేసాను, ఏం పీకుతున్నావు నువ్వు అని చెప్పి తీసి ఆ నోస్ ని పైకెట్టారు. పైకెట్టాక బాగా కొంచెం ఊపిరి పీల్చుకున్నారు. అప్పుడు కూడా 95, 93, 94 అట్లానే కొట్టుకుంటుంది. అప్పుడు మీరు కరెక్ట్ గా ఇదే అని చెప్పారమ్మా ఆయన చనిపోయినట్టు 3 గంటలకు 5:30గా మీరు కలిసారు, డాక్టర్స్ కలిసారు మీరు? డాక్టర్స్ ఎవరు రావట్లేదు. ఇదంతా అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత డాక్టర్స్ ఎవరు వస్తారా అని వెళ్ళి తిరిగి కేవలం ఈ బ్లడ్ వల్ల అతనికి ఆయుసం పెరిగిపోతుంది. అప్పుడేమైంది 86 వచ్చేసింది సార్ సడన్ గా. 86, 87 ఇలా కొట్టుకుంటుంది. సడన్ గా 81 వచ్చేసిన తర్వాత నేను మేడం దగ్గరికి వెళ్ళి, మేడం ఏంటి హార్ట్ బీట్ పడుతుంది అని అన్నప్పుడు అలా మాట్లాడుతున్నా. ఇప్పటికి 10 సార్లు ఎన్నిసార్లు లోపలికి వెళ్ళి వస్తున్నాం. ఆయనకి ఏజ్ ఎంత ఉంటుంది? 37. ఎంతమంది పిల్లమ్మా? ఒక పాప. అయితే తర్వాత మేడం వాళ్ళు మొత్తం స్టాఫ్ అందరూ అక్కడ ఉండగా నేను వెళ్ళినప్పటికీ అక్కడ స్టాఫ్ మాట్లాడుతున్నారు 78కి వచ్చేసింది. నేను మైండ్ లో 81 ఉంది, ఇంకా వీళ్ళు ఏం చేస్తున్నారని వెళ్ళి వాళ్ళు అక్కడ ఉంటుండగానే నేను వెళ్ళి చూస్తే 78కి వచ్చింది. మళ్ళీ నేను తిరిగి వచ్చి మేడం చెప్తే అప్పుడు ఇవి వెళ్ళి మెడిసిన్ ఇచ్చింది. అప్పుడు కూడా అడిగాను ఇదానా మీ ట్రీట్మెంట్ అని. ఇప్పుడు మీకు చెప్పాను కదా 81, 86 ఇలా వస్తుంది. ఇప్పుడు 79 వచ్చాక 78 వచ్చాక మీకు చెప్తే మీరు వెళ్ళారు తిరిగి అనేసి. అంతేనండి. అప్పుడు వెళ్ళారు. అక్కడి నుంచి మమ్మల్ని పంపించలేదు. నమ్మకుండా నాకు తర్వాత మనం అమౌంట్ ఏం తీసుకున్నారమ్మా? చెప్పండి. తీసుకెళ్లిపోతాను అన్నాం సార్. మా ఆడపడుచు మీరు ఎన్ని గంటలకు అందరు తీసుకుపోతామని? మధ్యాహ్నం ఆయన ఎప్పుడైతే 11 గంటలకే సార్. ఏమన్నా తీసుకుపోతామంటే వాళ్ళు ఏమన్నా ఫస్ట్ తీసుకుపోతామంటే అంతా అది మీ నిర్ణయం, మీకు ఓకేనా? లామా అంటారు కదా, మన ఇష్టపూర్వకంగా తీసుకెళ్లేది లామాని వాళ్ళకి సంతకం పెట్టమంటే నేను పెట్టాలంటే రీజన్ కావాలన్నాను ఫస్ట్. ఏనికి అంటే అమ్మ మీకు లామా అనేది మీ మా ఇష్ట ప్రకారం కాబట్టి నేను సంతకం పెట్టాను. ఎందుకంటే మేము డబ్బులు ఎక్కడైనా పే చేసుకుని పెట్టుకుంటాం అనేసి లామా మీద కూడా నేను సంతకం పెట్టానండి. ఆంధ్రప్రదేశ్లో భారీగా చెట్లు పెంచి అటవీ సంపద పెంచాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. మొక్కలు నాటే కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బాధ్యత తీసుకోవాలని సీఎం కోరారు. ఏపీ సచివాలయంలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులతో చంద్రబాబు చేపట్టిన సమావేశం. సందర్భాలున్నాయి. నేను అందుకే మిమ్మల్ని అందరినీ ఒక ఇది కోరుతున్నా. రాష్ట్రంలో అందరం ఎవ్రీ మంత్ మొదటి తారీఖున పేదల సేవలో అనే కార్యక్రమం కింద మనం అనుసంధానం కావాలి. అంటే ఒక పూర్ మ్యాన్ చూసినప్పుడు వాడి పరిస్థితులు మనం అధ్యయనం చేసుకుంటే మీ మైండ్ లో పనిచేస్తుంది. అక్కడి నుంచి మనం అనునిత్యం ఆలోచించాల్సింది ఏం చేస్తే పేదరికం పోతుందో మీరు ఆలోచించాలి. జీరో పావర్టీ అనేది ఈ ప్రభుత్వం యొక్క ఒక నిర్దిష్టమైన ఆలోచన. ఫస్ట్ నేను అందుకే PPP మోడల్ చెప్పాను. ఇప్పుడు P4 మోడల్ అంటున్నాం. P4 మోడల్ అనేది పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. టాప్ 10% డబ్బులు సంపాదించిన వాళ్ళు, బాటమ్ 20% అడాప్ట్ చేసుకుని మెంటరింగ్ చేసి వాళ్ళ రిసోర్సెస్ ఖర్చు పెట్టి వాళ్ళ మేనేజ్మెంట్ బ్యాండ్విడ్త్ ఇచ్చి తద్వారా వీళ్ళు పైకి తీసుకురావాలి. ఇక్కడ మీరు కలెక్టర్స్ అందరూ ఉన్నారు, IAS ఆఫీసర్స్ ఉన్నారు, పాలిటీషియన్స్ ఉన్నాం. మేమందరం కూడా చిన్నగానే పుట్టాం. గ్రామాల్లో మామూలు వ్యక్తుల కుటుంబాల్లోనే పుట్టాం. మాకు ఒక అవకాశం వచ్చింది, దాన్ని ఉపయోగించుకున్నాం. మనందరం సమాజంలో మనకు ఒక ప్రత్యేకత సాధించుకున్నాం. కానీ మనతో పుట్టినవాడు ఇంకా ఆ ఊర్లోనే కనీసం 100 రూపాయలు 200 రూపాయలు పర్ డే సంపాదించలేని పరిస్థితిలో ఉన్నారు. కానీ ఈ టెక్నాలజీ ఏజ్ లో ఇది పెద్ద కష్టం కాదు. అందుకే ఫస్ట్ స్టెప్ జీరో పావర్టీ. 12 లక్షలు 14 లక్షలు ఉన్నారు, వాళ్ళ మీద ఫోకస్ చేద్దాం. మీ మైండ్ లో కూడా అనునిత్యం ఎక్కడున్నా కూడా పేదవాడిని దృష్టిలో పెట్టుకునే పరిస్థితి రావాలి. పేదరిక నిర్మూలనకి ఏమేం చేయగలుగుతారో మీరు చేస్తే చాలా బాగుంటుంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ఈరోజు కొన్ని ప్రిన్సిపల్స్ కూడా మీరు ఫాలో కావాలి.
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కానీ, ఈజ్ ఆఫ్ లివింగ్ కానీ, ఈజ్ ఆఫ్ ట్రావెలింగ్ కానీ, ఈజ్ ఆఫ్ పబ్లిక్ సర్వీసెస్ ఎట్లా యాక్సెస్ చేసుకోవద్దని చేయడం కానీ, ఇన్నోవేషన్ కానీ, ఇలాంటి నూతనమైన ఆలోచనతో జీవన ప్రమాణాలు మెరుగయ్యే విధంగా హ్యాపీగా ఉండేట్టుగా మనం చేయాల్సిన అవసరం ఉంది. ఇది కూడా మీరు చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క కలెక్టర్ గాని, ఆఫీసర్లు గాని ఈ గవర్నమెంట్ లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఎంపతి ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను ముందే చెప్పాను, గంటల తరబడి మీటింగ్లు ఉండవని. పెట్టుకునే టైం మనం పెట్టుకుందాం, ఎట్లా చేయాలనో నిర్దేశిద్దాం. కానీ రూల్ బౌండెడ్ కాకుండా హ్యూమన్ యాంగిల్లో మీరు ఆలోచించండి. ప్రతి ఒక్క సమయాన్ని, ప్రతి ఒక్క ఇష్యూని రూల్ బౌండెడ్ గా మీరు ఆలోచించినంత వరకు సమస్య పరిష్కారం కాదు. కానీ హ్యూమన్ యాంగిల్లో ఆలోచించినప్పుడు అదే రూల్ కింద ఆ సమస్యను పరిష్కారం చేసే పరిస్థితి మీకు వస్తుంది. అలాంటి ఆలోచనకు శ్రీకారం చుట్టాలి. మీ సబార్డినేట్స్ కూడా ఎక్కడ గాని మీరు చెప్తున్నా, మన ప్రవర్తనలో ఒక పాజిటివ్ ప్రవర్తన ఉండాలి. ప్లింతీ లాంగ్వేజ్ వాడడం, లేకుంటే మనకు అధికారం ఉందని ఒక పెత్తందారి వ్యవస్థ మారిగా బిహేవ్ చేయడం, అలాంటి ఎక్కడా లేకుండా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది. కొలీగ్స్ ని ఏ విధంగా పని చేయించాలో రాజీ లేదు, కానీ వల్గర్ గా మాట్లాడి వాళ్ళని కొంచెం ఇన్సల్ట్ చేయడం ఇలాంటి చేయకూడదన్న అభిప్రాయం. దాన్ని మీరు ఫాలో కావాలి. మీరు చేసే పని మాకు రిఫ్లెక్ట్ అవుతుంది. మళ్ళీ ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. మీరు ఒక వ్యక్తి అయితే మీకు అన్వయిస్తారు. వ్యవస్థలో ఒక భాగం అయినప్పుడు హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా వస్తుంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రెండోది యాక్సెసిబిలిటీ. మీ టైం నీగే మార్క్ చేసుకోండి. నేను కూడా ఎవ్రీ సాటర్డే కూర్చొని సీఎంఓ ఏ విధంగా పనిచేశాం, టైం ఎట్లా మేనేజ్ చేశాం, నేను ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి, అన్ని విషయాల్లో. విశాఖ భీమిలి ఆనందపురం మండలం గంభీరం రిజర్వాయర్లో స్నేహితుల దినోత్సవం రోజు విషాద ఛాయలు. ఈత కోసం గంభీరం జలాశయంలో దిగిన స్నేహితులు, 3 యువకులు గల్లంతు. 2 కాపాడిన స్థానికులు, 1 మృతి. విశాఖ భీమిలి ఆనందపురం మండలం గంభీరం రిజర్వాయర్లో స్నేహితుల దినోత్సవం రోజు విషాద ఛాయలు. ఈత కోసం గంభీరం జలాశయంలో దిగిన స్నేహితులు, 3 యువకుల గల్లంతు. 2 కాపాడిన స్థానికులు, 1 మృతి. మృతి చెందిన బాడీని చిట్టువలస 5 సిబ్బంది ఆనందాపురం సిఏ ఆదేశాల మేరకు బయటకు తీశారు. డి నిరంజన్ అనే గీతం విద్యార్థి మృతి. శ్రీకాకుళం జిల్లా పలాసవాసిగా గుర్తింపు. మృతదేహాన్ని భీమిలి మార్చురీకి తరలింపు. జగనన్న కాలనీలో జగవంత అవినీతి స్థలాలు, కొనుగోళ్ల ఇళ్ల నిర్మాణంలో భారీ అవకతవకలు. ఏ లేఅవుట్ చూసినా 100 కోట్ల పక్కదారి. పేదల ఇళ్ల పేరుతో పెద్దలు ఆడిన అవినీతి నాటకం. పేదల ఇళ్ల పథకంపై సమగ్ర విచారణ జరగాలి అని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. అందరికీ నమస్కారం అండి. కొన్ని చోట్ల అస్తవ్యస్తంగా కట్టారు, కొన్ని చోట్ల సరైన వసతులు లేవు. భవన నిర్మాణాలు జరిగేటప్పుడు ముందుగా మనం చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ సుమారు 3792 మంది లబ్ధిదారుల్ని ఇక్కడ గుర్తించి ఇళ్ల స్థలం ఇస్తామని చెప్పారు. అందులో ఇప్పటివరకు కేటాయించింది 1800 మందికే. ఆ 1800 మందిలో కూడా అంటే ఈ రోజుకి 4 సంవత్సరాలు పూర్తయింది ఈ కార్యక్రమం. 4 సంవత్సరాల్లో కూడా ఆ 1800లో కట్టుకుంది కాస్త కేవలం 489 మంది. ఆ 489 కూడా చూపిస్తున్నారు, కానీ నివసించడానికి మాత్రం పూర్తి స్థాయిలో అక్కడ న్యాయం జరగలేదు. హౌసింగ్ మన రెడ్ క్రాస్ పక్కన, బ్లడ్ బ్యాంక్ పక్కన ఉన్న ఆఫీస్కి 10 సార్లు కన్నా ఎక్కువ మంది ఎంతమంది తిరిగారు ఒకసారి చేతులు ఎత్తండి. 150 సార్లు మీరు తిరిగారు. ఎవరికైతే ఇళ్ల స్థలం ఇచ్చామని చెప్పారో వాళ్ళు కనీసం ఇళ్ల స్థలం ఎక్కడుందో కూడా చూపించలేదో వాళ్ళ చేతులు ఎత్తండి. ఓర్ మై గాడ్, ఇది మరీ అన్యాయంగా ఉంది. ఇంతమందా? ఏమంటే 50,000 రూపాయలు రుణాలు తీసుకున్నారు,
దానికి కాంట్రాక్టర్ సహకరించలేదు, దయచేసి వాళ్ళ చేతులు లేపండి. సో ఇంతమంది వెనకబడి ఉన్నారు, నాకు కనపడుతున్నారు. ఖచ్చితంగా దానిపైన యాక్షన్ తీసుకోవాలి. ఇంతకుముందే ఒకరిద్దరు మహిళలు పాపం వాళ్ళ ఆవేదన వ్యక్తపరిచినప్పుడు ఇక్కడ ఒక 5 కాంట్రాక్టర్లకి ముఠాలాగా తయారు చేసి ఇక్కడ వాళ్ళకి పనులు చెప్పారు. చాలా మోసం జరిగింది ఇక్కడ, అవునా కదా? కాంట్రాక్టర్లు మోసం చేశారు లేదా మీరు చెప్పండి. సో డెఫినెట్గా నేను పోలీస్ వ్యవస్థని నేను కోరాను, స్టేట్మెంట్ తీసుకుని వాళ్ళపైన కఠినంగా వివరించేటట్టు యాక్షన్ తీసుకుందాం. ఎక్కడైతే ప్రభుత్వం నుంచి పొరపాట్లు ఉన్నాయో నేను మీకు మాట ఇస్తున్నాను, నెల రోజుల్లోనే వాటిని సర్దిద్దుకుని మీకు ఇబ్బంది కలగకుండా ఖచ్చితంగా మీకు న్యాయం జరిగేటట్టు, ఏదైతే మీరు కలగన్నారో సొంత గృహ నిర్మాణం చేసుకోవాలన్న తపనతోటి పాపం ఇంతమంది ఆవేదనతో ఈరోజు వచ్చారు, వాళ్ళందరికీ న్యాయం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని మనస్ఫూర్తిగా నేను మీకు హామీ ఇస్తున్నాను. నెల రోజుల్లోనే మనందరం మరొకసారి ఇట్లానే ఒకసారి ఇక్కడ కలుసుకుని ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే వాటి గురించి పరిష్కారం చేద్దాం. సో ఇంకొక ఆసక్తికరమైన విషయం కూడా మీకు తెలియాలి. ఎందుకంటే మీరు అనుకోవచ్చు ప్రభుత్వంలో సరిగ్గా పనిచేయలేదు అధికార యంత్రాంగం అనుకోవచ్చు, మీరు బాధపడవచ్చు. కానీ వీళ్ళు హడావిడిగా వాళ్ళు దోచుకోవడానికి చేసిన కార్యక్రమం తప్ప పేదవాళ్ళ కోసం చేసిన కార్యక్రమం కాదు. 399 కోట్ల రూపాయలతోటి ఈ భూములు కొన్నారు. 399 కోట్ల రూపాయలతోటి ఈ భూములు కొన్నారు. అది నిజమేనా, వాస్తవమా? రేట్ అట్లా ఉందా ఇక్కడ చెప్పండి? ఎందుకంటే మున్సిపాలిటీ నుంచి మనం రోడ్లు వేయడానికి సిద్ధమైన లేఅవుట్లోనేమో గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన లబ్ధిదారులు ఉన్నారు, వేరే గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. పెదరావుడికి సంబంధించిన గ్రామస్తులు మాత్రం తీసుకెళ్ళి ఎక్కడో పాడేశారు, వాళ్ళకి మాత్రం న్యాయం జరగలేదు. ఎవరైతే భూములు ఇవ్వడానికి ముందుకు వచ్చారో రైతులు 90 లక్షలు, కోటి రూపాయలు పెట్టి భూములు కొన్నారు వాళ్ళ దగ్గర. ఇది ఖచ్చితంగా సమగ్రమైన విచారణ జరగాలి. నేను తహసీల్దార్ గారు చెప్పాను, దీనిపైన ఎంక్వైరీ వేస్తాం. ఎవరైతే ఆ విధంగా వ్యవహరించారో వాళ్ళపైన యాక్షన్ ఖచ్చితంగా తీసుకుంటుంది ప్రభుత్వం అని చాలా స్పష్టంగా చెప్తున్నాను. కాలువల విషయంలో దయచేసి తెనాలి పట్టణంలో మీ అందరూ చూశారు, ఎందుకంటే ఎక్కువ మంది తెనాలి పట్టణంలో నివసించిన వాళ్ళు. ముందు నుంచే మనం జాగ్రత్త పడపోతే రేపటి రోజున మన కార్యక్రమాలు చేసుకోలేము. మీరు మున్సిపాలిటీ వాళ్ళు రావడం లేదు, కాలువలు తీయడం లేదు, చెత్త సేకరించడం లేదంటే మన అందరం కూడా పౌరులుగా మన బాధ్యతగా మనం భావించుకోవాలి. 30 అడుగుల రోడ్డు మనం విస్తీర్ణ వదిలినప్పుడు దయచేసి మీరు కట్టుకునే ఇంటి దగ్గరే మీరు ఇంకుడు గుంతలు తవ్వుకోవాలి. జాగ్రత్తగా మీరు డ్రైనేజ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. రాబోయే రోజుల్లో నేను మీకు మాట ఇస్తున్నాను, ఖచ్చితంగా ఇది ఒక ఆదర్శవంతమైన కాలనీగా మనం మార్చుతాం. చాలా బాగా చేద్దాం. కొంచెం సమయం ఇవ్వండి, నిధులు తీసుకొస్తాను, రోడ్లు వేద్దాం, మీకు కాలువలు కట్టిద్దాం. అదేవిధంగా పాపం చాలామంది పేదవాళ్ళు ఈరోజు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఎవరికైతే కొంచెం ఆర్థికంగా బలంగా ఉన్నారో వాళ్ళందరూ కట్టేసుకున్నారు. కొంతమంది అనుకోకుండా డబుల్ ట్రిపుల్ కూడా కట్టేశారు. మరి వాళ్ళ పేదవాళ్ళ కేటగిరీలు ఎట్లా ఉన్నారో నాకు తెలియదు, కానీ కట్టుకున్నారు. ఎవరైతే పాపం కష్టపడి ప్రతిరోజు కూలీ పని చేసుకుంటారో, చిన్న చిన్న జీతాలకి బతుకుతారో వాళ్ళు మాత్రం అక్కడే ఉండిపోయారు, వాళ్ళకి న్యాయం జరగలేదు. ఇది వాస్తవం. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎన్నో బాధలు, ఇబ్బందులు, అవమానాలు పడి ప్రభుత్వాన్ని స్థాపించాం. ఆంధ్రప్రదేశ్లో కలెక్టర్ల కాన్ఫరెన్స్ ప్రారంభమైంది. ఈ సదస్సులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ 97% స్క్రేకింగ్ రేటుతో ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిందన్నారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. నా సహచర మంత్రివర్గానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. ఇక్కడికి వచ్చిన డైనమిక్ అండ్ యంగ్ కలెక్టర్స్ అందరికీ, అనుభవంతో ఉన్న డిపార్ట్మెంట్ హెడ్స్కి, ప్రిన్సిపల్ సెక్రటరీస్కి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. I welcome you all. I thank you for giving an opportunity to be a part of this meeting. మీ దృష్టికి we came into power of a huge public mandate, 164 assembly seats, 21 MPs, 93% స్ట్రైకింగ్ రేట్ తోటి ఈ ప్రభుత్వాన్ని స్థాపించగలిగా ఉంటే పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ వెరీ కమిటెడ్ డీప్ చేంజ్ కోరుకుంటూ ఉన్నారు.
ఈ పరిస్థితికి రావడానికి మేమందరం కూడా చాలా నలిగి వచ్చాం. వ్యక్తిగతంగా మా మీద దాడులు కానీ తిట్లు కానీ, ఇంక్లూడింగ్ గత ప్రభుత్వం నుంచి మాకు థ్రెట్స్ కానీ, ఇంక్లూడింగ్ కుటుంబ సభ్యుల మీద దాడులు కానీ, ఇవన్నీ అనుభవించి వచ్చామంటే, ఇంత భరించి మేము ఎందుకు వచ్చామంటే వ్యవస్థల్ని బతికించాలనే చెప్పు. గత ప్రభుత్వం కళ్ళ ముందే మీలాగా చదువుకొని సివిల్ సర్వీసెస్లోకి వచ్చి మీరు ఎంత కష్టపడి ఐఏఎస్లు చదివి ఉన్నాలో, ఎంత పోటీ పడి లక్షలాది మంది పోటీ పడితే హ్యాండ్ఫుల్ ఆఫ్ కలెక్టర్స్ వుడ్ కమ్ అవుట్ అండ్ ఎమర్జ్ అవుట్. అలాంటి ఒక ఇమినెంట్ వ్యవస్థని, బలోపేతమైన వ్యవస్థని గత ప్రభుత్వం దాన్ని ఒక ఆటబొమ్మలో చేయడం మా అందరికీ చాలా బాధ కలిగించింది. మేమందరం కూడా దేనికి బయటకు వచ్చామంటే ఈ వ్యవస్థని బలోపేతం చేయాలి, వ్యవస్థని బలహీనం చేస్తారని చెప్పి అట్ ద కాస్ట్ ఆఫ్ అవర్ లైఫ్ దెబ్బలు తిని, ఒకవేళ మేము రాకపోయినా కానీ ప్రజాక్షేత్రంలో నిలబడి ఈ వ్యవస్థని బలోపేతం చేయాలని ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం. బట్ గాడ్స్ గ్రేస్ అండ్ పీపుల్స్ కమిట్మెంట్, దే సేవ్ ద డెమోక్రసీ, దే బ్రాట్ us into power. మీకు ఎందుకు దృష్టిలో ఉన్నా చెప్తున్నాం అంటే, వీఆర్ హియర్ టు స్ట్రెంగ్థెన్ యూ, వీఆర్ హియర్ టు ఎంపవర్ యూ, వీఆర్ హియర్ టు స్టాండ్ బై యూ ఫర్ గుడ్ గవర్నెన్స్ అండ్ అకౌంటబుల్ గవర్నెన్స్. ఇన్ని దశాబ్దాలుగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ విభజిత ఆంధ్రప్రదేశ్ కానీ ఎప్పుడు ఇంత ఇబ్బంది పడలేదు. గత 5 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్లో పాలన ఎలా ఉందో చూశారు. గతంలో చాలా మంది నా సన్నిహితులు, సహచరులు కొంతమంది చెప్తా ఉన్నారు, ఇదివరకు ఆంధ్రప్రదేశ్లో పనిచేయాలి బ్యూరోక్రాట్స్ అని అనుకుంటే ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ఎనీ సర్వీసెస్ నుంచి పోటీ పడేవాళ్ళం. ఇదివరకు ఒక మోడల్ స్టేట్గా ఉండేది ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు కూడా మోడల్ స్టేట్ ఇన్ ది లాస్ట్ 5 yearsలో. హౌ నాట్ టు బి, ఒక రాష్ట్రం ఎలా ఉండకూడదో తెలియజేస్తాం. ఒకప్పుడు ఒక రాష్ట్రం ఎలా ఉండాలో తెలియజెప్పింది, ఇప్పుడు ఒక రాష్ట్రం ఎలా ఉండకూడదో తెలియజెప్పిందని. సో వీ వాంట్ టు బ్రింగ్ బ్యాక్, to take it back to the old state of under the leadership of dynamic leadership of Honorable CM Sri Chandrababu Naidu garu. ఆయన అనుభవం, ఆయన దిశానిర్దేశం ఈ రాష్ట్రానికి బలంగా మేలు చేస్తుందని మీ అందరికీ తెలుసు, మా అందరికీ సంపూర్ణ నమ్మకం ఉంది. నేను పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్తో పాటు ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైరన్మెంట్ సైకిల్ కూడా తీసుకున్నాను. వీటిలో కొన్ని మీ సహాయ సహకారాలు కావాల్సినవి, మీరు ఏం కావాలని మేము ఆశిస్తున్నాం చెప్తాను. ఈ సంవత్సరానికి సంబంధించి ఒకే రోజు రాష్ట్రం మొత్తం మీద ఇలాంటి ఎవరు చేయని విధంగా ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టబోతాం. ఒకే రోజు రాష్ట్రం మొత్తం మీద 13,326 గ్రామ పంచాయతీల్లో ఉపాధి హామీ పథకానికి సంబంధించి రాష్ట్ర చరిత్రలో ఇప్పటి వరకు ఎవరు చేయని విధంగా చిత్తశుద్ధితో గ్రామ సభలను ఏర్పాటు చేసి గ్రామ సభ రెజల్యూషన్స్ చేయడం జరుగుతుంది.